హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి ఒక కొత్త పిల్లలకి కొత్తగా అంకెలు ఎలా నేర్పించాలి అనేది ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి మీ అందరికీ నచ్చితే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి షేర్ చేయండి. ఎందుకు అంటే మనము స్కూల్లోకి పంపించినప్పుడు వాళ్ళు ఎలా నేర్పిస్తారనేది మనకైతే తెలియదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ అనేది ఇలా కొన్ని చార్ట్స్ ప్రిపరేషన్ చేసుకొని వాళ్ళకి ఎంత గ్రాస్పింగ్ పవర్ ఉంది, వాళ్ళు ఏం నేర్చుకున్నారు స్కూల్లో అనేది వాళ్ళు గుర్తింపు చేసుకోవడానికి, మీరు తెలుసుకోవడానికి ఇలా ట్రై చేయొచ్చు అన్నమాట. పెద్ద ఖర్చేం కాదండి. ఈ వాటర్ బాటిల్స్ మూతలు ఉన్నాయి కదండి, అవి సేకరించుకోవచ్చు. ఎట్లా మీరు డ్రింక్ బాటిల్స్ అవన్నీ వాడుతూ ఉంటారు, ఆ బాటిల్స్ మూతలు తీసుకొని మనం దాచిపెట్టుకోవడమేను. తర్వాత వచ్చేసి వాటి మీద నేను నెంబరింగ్ వేశానండి, కొన్నిటి మీద, అన్నిటికీ వేయలేదు. ఇలా ఒక చార్ట్ తీసుకొని ఒక కుండలాగా ఆ ఆకారం వేసి అందులో అంకెలు ఉన్నాయి అని చెప్పిన ఒక విధంగా సర్కిల్స్ వేశాను అన్నమాట. అయితే పిల్లలకి ఇక్కడ లైన్ క్రమం అనేది లేదు. పిల్లలు ఏంటంటే 1 2 3 అని చెప్పిన వెంటనే గుర్తించడానికి ఇక్కడ కన్ఫ్యూజ్గా ఉందన్నమాట. అక్కడొకటి రాయటం జరిగింది. అంటే వాళ్ళను మనం ఎలా తెలుసుకోవాలి అనేది, ఈ బాటిల్స్ మూతలు ఉన్నాయి కదా, వాటి మీద నెంబరింగ్ రాసాం కాబట్టి ఇప్పుడు అవి తీసి పిల్లలు ఒక నెంబరింగ్ ఎక్కడుంది అనేది గుర్తించాలన్నమాట. అప్పుడు వాళ్ళకి గుర్తున్నాయి, వీళ్ళకి ఇంతవరకు వచ్చు, ఇంతవరకు రాలేదు అనేది మనం తెలుసుకుంటామన్నమాట. సో ఎందుకంటే నా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు నేను టీచర్స్ని అడిగితే, అసలు మీ పిల్లలకి ఏమండి బ్రిలియంట్స్, అసలు వాళ్ళని మించిన వాళ్ళు లేరు అన్నారు. తర్వాత చెక్ చేసుకుంటే కానీ నాకు తెలియలేదు. సో కాబట్టి స్కూల్లో మనం ఫీజులు కడుతున్నాం కాబట్టి వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు. అలాగని పిల్లల మీద ఒత్తిడి మాత్రం చేయమని నేను చెప్పట్లేదండి. మన వంతు ప్రయత్నంగా, తల్లిదండ్రులుగా మన వంతు ప్రయత్నంగా మనం కొంత సమయాన్ని వాళ్ళకి కేటాయించినప్పుడు వాళ్ళకి బోరింగ్ ఉండకూడదు. ఊరికి ఎదురుగా కూర్చోబెట్టుకొని నోటు మాటలు చెప్తే వాళ్ళు అసలు ఇంట్రెస్టే చూపించరు. వాళ్ళు టీవీ దగ్గరకో సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఇలా కానీ మనం ప్రిపరేషన్ చేయగలిగితే పిల్లలకి బాండింగ్ పెరుగుతుంది. ప్రతిదీ పిల్లలు మనతో షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ కెపాసిటీ, వాళ్ళు ఏంటి అనేది మనకి కూడా తెలుస్తుంది అన్నమాట. సో కాబట్టి పిల్లల్ని స్కూల్కి ఉదయాన్నే 7 గంటలకు వ్యాన్ ఎక్కిచ్చేసేమో, లేదంటే సాయంత్రం 6 గంటలకు దించుకున్నామన్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉంటున్నారు. ఇప్పుడు వచ్చేసి ఎక్కువ వ్యాపారాలు, తర్వాత వచ్చేసి బిజినెస్లు, ఇంకా వచ్చేసి ఇంకేదైనా అంటే ఎక్కువ జాబ్ చేసుకోవాలి, పిల్లలకి కావాల్సింది అన్నీ సమకూర్చాలి అనే ఒక థింక్లోనే ఆలోచన చేస్తున్నారు. కానీ అది కాదండి. మీరు 3 పూటలు పెట్టాల్సిన ఫుడ్ 1 పూట పెట్టినా 2 పూటలు పెట్టినా పర్లేదు. కానీ వాళ్ళకి మీకు బాండింగ్ పోయిందంటే, వాళ్ళకి అసలు వాళ్ళు ఏంటి అనేది మనకు తెలియకపోతే, ఈ రోజున జనరేషన్ ఎలా అయిపోయిందంటే అది కేవలము తల్లిదండ్రులు తప్పే, నాకు తెలిసినంత మటుకు. ఎందుకంటే బాండింగ్ లేదు. ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు ఎవరు లేరు. ఒక చిన్న కుటుంబంగా ఏర్పడుతున్నాం, జాబులకు వెళ్ళిపోతున్నాం, పిల్లల్ని స్కూల్కి ఒక యంత్రాల్లాగా పంపించేస్తున్నాం. సో కాబట్టి నా చిన్న ప్రయత్నం ఏంటంటే, ఇక్కడి నుంచే వచ్చే జనరేషన్ అయినా ఒక మంచి భవిష్యత్తు కలిగిన బిడ్డలు కలిగి ఉండాలని, మంచి భావితరాలుగా రావాలని నేనైతే ఆశపడుతున్నాను. ఆ క్రమంలోనే నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే నేను ముందుకు వెళ్ళలేనండి. మీరు చూసి ఒక చిన్న కామెంటో, అంటే ఒకవేళ ఇది బాగుంది అనే కంటే మీకు ఆలోచన విధానంలో ఇలా చేస్తే బాగుండు అనేది కూడా నాకు ఒక ఆలోచన ఇస్తే దాన్ని కూడా నేను తీసుకుంటానండి. ఎందుకంటే మనం నిరంతరం నేర్చుకునే వారమే, మనమేమి మొత్తం పుడతానే అన్నీ నేర్చేసుకొని రాలేదు. సో కాబట్టి ఏంటంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు కావచ్చు, మీకు తెలిసిన కొన్ని విషయాలు కూడా నాకు షేర్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను వాటిని తీసుకుంటాను. అయితే ఇక్కడ వచ్చేసి నెంబరింగ్ ఉంది కదండి, ఇప్పుడు పిల్లలకి నేను వచ్చేసి 1 తీసుకుంటున్నాను. ఈ 1 ఎక్కడుంది అనేది మనం ఈ కుండ దగ్గర పిల్లలకి, మనమైతే పెద్దవాళ్ళకి తెలుసు, కానీ చిన్నపిల్లలు వీళ్ళకి చాలా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతారు. అయినా నిదానంగా చూడు ఎక్కడుంది అని చెప్పానని వాళ్ళతో మనం మాట్లాడుతూ వాళ్ళకి చెప్పించినప్పుడు, ఇదిగో 1 ఇక్కడ ఉంది అని చెప్పానని, ఇది 1 అరే భలే ఉంది అని చెప్పానని ఇక్కడ పెట్టేస్తారన్నమాట. అంటే మనం చిన్నపిల్లలం అయిపోవాలండి ఒక రకంగా, మనం పెద్దవాళ్ళం అన్న స్టేజ్ అనేది ఉండకూడదు. ఇది 2 ఎక్కడుంది, లైన్ క్రమం అయితే లేదు, ఎక్కడుంది చూడాలి అని చెప్పనని ఇలా మనము పెట్టించాలన్నమాట. ఇప్పుడు 2 వచ్చేసింది. ఇంకోటి వాళ్ళకి ఏంటంటే, చేతికి ఒక వస్తువు ఇచ్చావు కాబట్టి
వాళ్ళకి పట్టుకోవడానికి బాగుంది కాబట్టి వాళ్ళు వెంటనే కూడా పెట్టడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 3 1 2 పెట్టేసేమో ఇప్పుడు 3 పెట్టాలి. ఎక్కడుంది అని చెప్పనని మొత్తం చూసుకున్నప్పుడు ఇక్కడుంది అని చెప్పనని కొంత వాళ్ళకి మనం కూడా సపోర్ట్ చేయాలి. అరే ఈ లైన్లో లేదేమో, ఈ లైన్లో ఉందేమో చూడని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ డబుల్ నెంబరింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ 3 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 6 పక్కన కూడా 3 ఉంది. అరే ఇక్కడ కూడా ఉంది 3 అంటే ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది అనేది పిల్లలకు కూడా ఇది 3 ఇది 3 అనేది పిల్లలకి మనము గుర్తింప చేయొచ్చు అన్నమాట. ఎక్కడైనా పెట్టవచ్చు, లేదు ఇక్కడైనా పెట్టవచ్చు. సో కాబట్టి నెక్స్ట్ వచ్చేసి 4 అండి. 4 ఎక్కడుంది అని చెప్పని అనేది పిల్లలకి మనము ఇచ్చినప్పుడు ఎక్కడుంది అనేది ఇదిగోండి ఇక్కడుంది అంటే ఒక క్రమం అనేది లేకుండా ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి 5 ఎక్కడుందంటే ఇక్కడ కొన్ని నెంబరింగ్స్ వచ్చేసి డబల్ ఉన్నాయి. సో వాటిని మాత్రం మనం గుర్తింపు చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 5 ఈ 3 పక్కన 5 ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 7 పక్కన కూడా ఒక 5 ఉందన్నమాట. సో మనము అరే ఇక్కడ 5 ఉంది, మళ్ళీ ఇంకెక్కడుంది చూడండి, ఇంకెక్కడైనా ఉందేమో, ఇందాక 3 వచ్చింది కదా అలా అని చెప్పినప్పుడు వీళ్ళు గెస్ చేసి ఇక్కడ కానీ పెట్టగలిగారు అనుకోండి, అవును ఇది కూడా 5 అని చెప్పనని వాళ్ళకి మైండ్లో తొందరగా గుర్తుండటానికి ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ కానీ మనం చేయగలిగితే మనము కూర్చోబెట్టి వాళ్ళని బట్టి పెట్టి చదివించాల్సిన పని లేదండి. నీ ర్యాంకులు ఏంటి అని చెప్పని పిల్లల్ని మనం ఒత్తిడి చేయాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకి పిల్లల డెవలప్మెంట్స్ అనేది మనం కానీ చేయగలిగితే ఆ డెవలప్మెంట్స్ ద్వారా చక్కగా వాళ్ళే మంచి పునాదులు మనం వేస్తాం కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది అన్నమాట. సో కాబట్టి ఇలా మనం చేస్తే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి అందరికీ.